రాజహంసలా నీవే రెండు కన్నులా నిండి ఉండిపోవే వెన్నెలా మదికి మొదటి మధుమాసమా మదన కదల ఇతిహాసమా మనసు పడిన దరవేశమా సదాగులమై సఖీ సలామను సఖీ చెలిమిని ఆదరింపుమా రా రా రాజశేఖర నీకే రాజధానిలా వేచి ఉన్న ఎదనే ఏలరా సౌద్రమా లాగేటి బంధమా నీ శ్వాసనే శ్వాసించుమా బ్రతుకు నడుపు అనురాగమా మనసు తెలిసి దయచేయుమా కలుపు తెలుసుకొని మౌనమా తెలుసుకొని చేరుమా జగాలలో ప్రతి యుగానికి మన కథే నిలుచులని చాటి చూపుమా నిండి ఉండిపోవే వెన్నెలా చిలిపి కళ వలపువలా జనపడి జగపడు లీలా రాజశేఖర నీకే రాజధానిలా వేచి ఉన్న ఎదనే ఏలరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా
నీ శ్వాసలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమ్మో నీ ఊసులన్నీ నా వాసనైనా ఎంత మౌనమో ఎవరేమి అన్నా ఎదురీదనా సుడిగాలినైనా ఒడి చేరనా ఓ నీడల్లే నీ వెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా ప్రియతమా ప్రియతమా తరగని విరహమా కదలిరా కదలిరా పెదవుల్ని తడితే పుడుతుంది తేనె తీయ తీయగా ఓ కోగిల్లో పడితే పుడుతుంది వాన కమ్మ కమ్మగా వెన్నెల్ల మంచం వేసేయనా ఏకాంత సేవా శేషయ్యనా వెచ్చంగా చలి కాచుకోవానా నీ గుండెలో గిళ్ళలో ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా కన్య గోదారిల తుంకె కావేరిల నిండు కోగిళ్ళలో చేరరావే ప్రియతమా ప్రియతమా తరగని విరహమా కదలిరా కదలిరా థ్యాంక్ యూ వెరీ మచ్ శరణో గచ్ఛామి అధరం శరణో గచ్ఛామి ఈ సాయంత్ర వేళ ఈ ఏకాంత సేవా అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్ఛామి హృదయం శరణం గచ్ఛామి ఈ సింధూర వేళ నీ శృంగార నీలం సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం ఇంతకు తీరని ఎదలో ఆశలేవో అడగరానిది చెప్పరానిది పెదవులు అంటించలే మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చిలుకు తేనెకై కసి కసి కవ్విందలే నీ నవ్వునాలో నాట్యాలు చేసే కౌగిట్లో సొగమ్మ వాకిట్లో తెలిసే గుప్పిళ్ళలో
చూపుతో గిచ్చక వయసే లీటదమ్మా వల్లపు గాలికి వాడుతున్నది విసరకు పువ్వాణువి చదువు మచ్చిక వరదే గోచరమ్మా కలిగి రేగిన ఒడికి చేరని తెలి సగమి ప్రాణమే నీ ఊపిరి నాలో పోలోరబోసే అన్నాలో నా ప్రేమ గంధాలో ముసిరి ముంగిళ్ళలోన శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ నీకే కాంత సేవా సుఖశిఖరం శుభయోగం ఇది మీ సంగీతం అన్న యాక్చువల్గా శ్రీమతి గారు అనేసరికి ఆ పాట వేరే లెవెల్లో వచ్చింది. నిజంగా క్లాప్స్ అండి ఒక్కోసారి గట్టిగా. థ్యాంక్ యూ ఓ పక్కన కొండ కోన పాలైన శ్రీరామ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన కొండ కోన పాలైన శ్రీరామ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వము రామపాదము రామచంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీత మానురాగబంధం ఎంత మధురము కొండ కోన పాలైన సీతామదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన నీలా గల్వదుంటే ధర్మరాజు జోదరిగా పేరొందునా భారతన యుద్ధమునకు కావుండునా లోపమంటూ లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు తప్పు దిద్దుకున్నవాడే ఆ దేవుడు నీ సహనానికి నా బాష్మాంజలి ఈ హృదయానికి ఇది పుష్పాంజలి ఏ దేవుళ్ళు దిగి వచ్చి దీవించినారో
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి సుందర రూపం ఇదేదో మన్మద భానో తొలి చూపుల వలలో పడితే చెలరేగెను వలపుల తాబో కలిపాడు అరేములో దింతాన దింతానా వహవా దింతాన దింతానా అరే దింతాన దింతానా వహవా దింతాన దింతానా ట్రాక్ సాంగ్ కొంచెం చూడగోరింటుంది నాకు చూడకుండా ఉండలేను నిన్ను ఏరిరో చేసుకున్న ప్రేమ బంధన నీ కళ్ళలో నీ ఆకాశం మెరిసింది నా కోసం దింతానా 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 దింతానా
థ్యాంక్ యూ వెరీ మచ్. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలడ ఎవరి ఆప్తులు. ఏ పూజ చేసినా, ఏ నోము మోసినా, ఏ స్వార్థము భార్యగా రూపమే పొందగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కలిమిలేములన్నీ ఒకే తీరుగా, కలచి పంచుకోదా సదా తోడుగా. కలసి రాని కాలం వెలివేసిన, విడిసిపోని బంధం తనై ఉండదా. సహధర్మచారిణి సరిలేని వరమని, సత్యాన్ని కనలేని మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, కాలేడు దాసి కరణేషు మంత్రి, భోజేషు మాతా శయనేషు రంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.
స్వాదిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుని సంజవానా సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అల్లో, అల్లో. యాలో, యాలో. స్వాదిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుని సంజవానా సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన తాకిడి మెరుగులో ఈగను కరగల పెరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా కోకకు దరువులు రైకకు బిగులు పెరిగే వేళ శ్రావణ సరిగమయం వర గుమ గుమ లయనీదమ్మా వాన వాన వల్లప్ప పాటేస్తేనే తప్ప సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం ఇయాలో స్వాతిలో ముఖ్యమైన ముద్దులా ముట్టుకునే సంజవానా సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన బాన బాన వచ్చేనంట వాగు వంక వచ్చేనంట దిగాడంట వెళ్ళేనంట తట్ట బట్ట కలిసేనంట కిందవన పిల్లడంగా కిందవన నిల్లడంగా కింద గోతమ్మ గంటి పొరి ఒళ్ళెత్తి పొరిగెత్తంగా తుమ్మెద చురకలు తీరన మరకలు కడిగేవానా నీ నడుమున కమ్మల తొడిమలు అనిగేవా జన్మకు దొరకని మన్మద తలుపులు ముదిరేవానా సాలని గొడుగుకు 4 అడుగులు నటనేవా పాదల్లో నా సంపెంగ ఒళ్ళంతా ఊబింగ గాలిలోన వీడోన ముద్దులేదే గంట నాలో రూపం నీలో తాపం స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముఖ్యమంత్రి సంజవానా సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో హల్లో యాలో యాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూల రంగు నీ శ్రీరంగు కాదాయ
విరిసిన పూలు తలపై కురిసిన బంధులు ఉండాలని ఎర్రగా విరిసిన పువ్వులు ఎదపై కురిసిన పరిగెలు ఉండాలని ప్రేమతో రంగు కలసి నీ కాళ్ళ పారాని కళ్ళలో కళ్ళలో రాణిగా ఓ తేరి రంగా రాజానే రంగా పుట్టాను నీకే పోసాను రాగాలలో గిట్టెలో అనురాగాల వాకిళ్ళలో కరుసలు బతుల ములుగులు సొగసులు ఈ ప్రేమ బంధానివో నడిచిన అడుగులు కలుగులు మనసున మనసులు అడిగా అందానికి మూలమై అందానికి మూలమై ఈ రోజున పిలిచాను ఆల్రెడీ. మేడం రాజేశ్వరి గారు ప్లీజ్ రండి స్టేజ్ పైకి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాస్తవంగా అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి నెల 8వ తేదీ. కానీ ముందుగానే 2 రోజుల ముందుగానే శ్రీ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు విలక్షణ గాయకులు అందరి గాత్రాలని తన నోట పలికించగల దిట్ట మరి శ్రీ తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మహిళల మీద ఉన్న గౌరవంతో ముఖ్యంగా వారి సతీమణి లక్ష్మీదేవి గారు మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి రాజేశ్వరి గారు వీళ్ళందరి సహకారంతో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన విజయవాడలో ఈ వేదిక మీద జరుపుకోవాలనే సదుద్దేశంతో చక్కటి సినీ సంగీత టీవీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుందాం ఆ మహిళా మూర్తులందరికీ. ఈ రోజున చాలామంది మహిళా మూర్తులు మరి ఇక్కడ వేదిక మీద ఉన్నారు. మా సోదరి డాక్టర్ పరుచూరు విజయలక్ష్మి గారు, మరి శ్రీమతి తలపరెడ్డి లక్ష్మీదేవి గారు, శ్రీమతి రాజేశ్వరి గారు, ఉషారెడ్డి గారు మరి వ్యాఖ్యాత మంచి గాయని, మరి అందాల మయూరి ఆవిడ మామూలుగా చక్కగా ఇవాళ నాట్యం చేయట్లేదు, వాస్తవంగా పాటలు పాడుతున్నారు మామూలుగా నిలబడి వారు. మరి మా రూపా సత్యశ్రీ గారు,
మరి కల్పన గారు, వీళ్ళంతా మహిళామూర్తులు ఈ రోజున మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం. మహిళలు కూడా పురుషులతో పాటు అన్ని రంగాల్లో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కావాలనేది ప్రతి ఒక్కరి ఆశ. మరి పూర్వకాలంలో సనాతన ధర్మం ప్రకారం స్త్రీకి చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. ఆవిడ మంచి వయసు వచ్చేటప్పటికి భర్త గారు ఏజ్ చాలా పెద్ద ఏజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉండేది అప్పట్లో. ఆ 10 సంవత్సరాల తేడాతో పెళ్లి చేస్తే అతను ఏమైనా ఉంటే ఉన్నాడు, లేకపోతే ఏ యాక్సిడెంట్లో ఏదో విధంగా చనిపోతే అవి విధవరాలై, ఆ విధవరాలు కూడా ఆవిడికి జుట్టుండే కాదు గుడ్డి ఏం చేసి తెల్ల బట్టలు వేసి ఎంతో అవమానించేవాళ్ళు. భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి అని సతీ సహకరణం చేసేవాళ్ళు. మరి సనాతన ధర్మం అలా ఉండేది అప్పట్లో. మరి అవన్నీ ఇప్పుడు ఎంతోమంది పెద్దలు వచ్చి మరి అవన్నీ మార్చేశారు. పూర్వకాలపు చట్టాలని అవన్నీ మార్చేశారు. స్త్రీకి ఇప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. స్త్రీ లేనిదే పురుషులు లేడు, పురుషులు లేనిది స్త్రీ లేదు. మరి సృష్టికి మూలం స్త్రీ. వాస్తవంగా అయితే చెప్పాలండి, ఆ మహాతల్లికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. ఆవిడని ఎప్పుడు గౌరవించుకోవాలి. వాస్తవంగా వాళ్ళు అటు సంసార బాధ్యతలు నిర్వహించుకుంటూ, ఇటు వాళ్ళ పిల్లల్ని మరి జాగ్రత్తగా పెంచుకుంటూ, వాళ్ళ తల్లే వాడికి గురువు. వాస్తవంగా అయితే మరి ఇంట్లో తల్లి చూసుకోకపోతే మరి బిడ్డలో ఎక్కడ ఏమైపోతారు, మగాడు ఎక్కడికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఉద్యోగ రీత్యా ఆ రీత్యా ఇచ్చాను. మరి తల్లి మరి అందరినీ సాకి కష్టపడుతూ మళ్ళీ ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తూ మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ వంట వార్పు అవన్నీ చేసి ఎంతో కష్టపడుద్ది. 24 గంటలు కష్టపడే స్త్రీని మనం ఎప్పుడు గౌరవించుకోవాలి. మరి ఈ సందర్భంగా నాకు ఈ స్త్రీల గురించి మాట్లాడే మరి చిన్న సమయాన్ని నా ఇచ్చినందుకు మరి మా వ్యాఖ్యాత ఉషారెడ్డి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ తలపరెడ్డి శ్రీనివాసరావు గారి దంపతులు ఇద్దరికి, మరి రాజేశ్వరి గారికి, మరి మా సోదరి విజయలక్ష్మి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, 2 రోజుల ముందుగా ఉమెన్స్ డేని మన మధ్యకి తీసుకొచ్చిన తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులకి చాలా కృతజ్ఞతలు. అందరూ మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. ఈ ఉమెన్స్ డే అనేది యాక్చువల్గా 1975లో ఈ ఉమెన్స్ డే అనేది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఈ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేయాలి. అంతకుముందు ఏంటంటే ఉమెన్స్కి ఏ ఒక్క విద్యా హక్కు కానీ, ఓటు హక్కు కానీ, ఉమెన్స్ని ఆడవారిని ఎట్లా అంటే అదో రకంగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఏ సొసైటీలో ప్రాధాన్యత లేదు. అటువంటిది ఎన్నో పోరాటాల తర్వాత వాళ్ళకి విద్యా హక్కు, లేకపోతే ఆస్తి హక్కు కానీ, లేకపోతే రైట్ టు ఓట్ కానీ, ఇవన్నీ కొన్ని పోరాటాల తర్వాత ఉమెన్స్ ఆర్ ఆల్సో సేమ్ విత్ మెన్ అని చెప్పేసి ఒక ఇది తీసుకొచ్చి 1975లో బిల్ తీసుకొచ్చారు యుఎస్లో. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది వాళ్ళందరూ కూడా మగవారితో ఎందులోనూ సమానం తీసిపోరు, అందరూ సమానం అని చెప్పేసి అప్పటి నుంచి ఇది చేసుకోవడం జరుగుతూ ఉంది. మనకి యాక్చువల్గా ఈ రీసెంట్గా నెట్ సోషల్ డెవలప్ అయిన తర్వాత మనకి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీద అవగాహన కలిగి మనం ఇండియాలో కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఉమెన్స్ డే ఒక ఆడవారి పాత్ర సమాజంలో ఎంతో కీలకమైంది. ఈరోజు ఇప్పుడు పాటలోనే ఉషారెడ్డి గారు అమ్మ మీద ఒక పాట పాడారు, తలపరెడ్డి గారు భార్య మీద ఒక పాట పాడారు. పాడతానే ఆయన చాలా ఎమోషన్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఒక పాప మనకు పుట్టిందంటే చిన్నప్పుడు తండ్రి మీద చూపించే ప్రేమ, పెద్దయిన తర్వాత తను పెళ్లి చేసుకున్నాక భర్త మీద చూపించే ప్రేమ, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద చూపించే ప్రేమ, డిఫరెంట్ స్టేజెస్లో ప్రతి జీవితం మొదలుపెట్టిన తర్వాత ప్రేమలో ఎన్ని రకాలైతే అన్ని రకాలు ఒక ఆడ మనిషి దగ్గర నుంచి చూడగలం. అది పొందిన వాళ్ళం మనం. సో స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. స్త్రీని గౌరవించి అది ఈ ఒక్కరోజే కాదు, ఉమెన్స్ డే అనే కాదు, అది ఉమెన్స్ డే రోజు గౌరవించడం కాదు, మనం ఉన్నంతకాలం బ్రతికినంతకాలం ఆడవారికి ఇచ్చే ప్రాధాన్యత, ఆడవారికి చూపించే ప్రేమను మనం పొందాలి, వారికి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఉషారెడ్డిని కోరుతుంది. ఒక్క నిమిషం అమ్మా. పరిపూర్ణత పొందినటువంటి ఒక స్త్రీమూర్తులు మహిళా దినోత్సవం సందర్భంగా
పరిపూర్ణత పొందినటువంటి స్త్రీలకి సన్మానం చేసుకోవటం అంటే ఇంకా అంతకన్నా మహత్తరమైనటువంటి భాగ్యం మరొకటి ఉండదు. సావిత్రి కళాపీఠం అధ్యక్షురాలైనటువంటి విజయలక్ష్మి అమ్మకి నేను ఒక షాల్ తీసుకురావడం జరిగింది. ఆవిడకి సన్మానం చేసుకోవటం అంటే నిజంగా ఈ సంస్థల్ని అంటే ముందు నుంచి అందరూ నడిపిస్తూ ఉన్నాం. నేను కూడా ఉన్నాను ఇందులో భాగస్వాముల్ని అనుకుంటూ ఆవిడ కూడా సలహాలు ఇస్తూ ప్రతి కార్యక్రమానికి నేను వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను. ఆవిడ బాధ్యతగా ఎన్నో ఉండొచ్చు సమస్యలు, కానీ పిలిచిన వెంటనే పోస్టర్ మీద వేయటం వెంటనే ఇది నా బాధ్యత, ఇది నా పోస్టరు, వీళ్ళు నా వాళ్ళు, మన కళాకారులు ఏ మాత్రం తగ్గకుండా ఆవిడకున్న స్టామినాకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే స్టామినా ఒక మహిళలో ఉండేది స్టామినా. మధ్యాహ్నం నిద్రపోతే అలసట చెందిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక్కోసారి నిద్ర పట్టకపోవచ్చు పెద్దవాళ్ళకి, అయినప్పటికీ కూడా సాయంత్రం నిద్ర పడుతుంది. ఆ టైంలో కూడా మనకొక బాధ్యత అక్కడ ఉంది అని చూసుకుంటూ ఏమాత్రం బద్దకించకుండా అలర్ట్గా వస్తూ ఇంకా నేను స్టామినాగా ఉన్నాను అనే శక్తి స్వరూపిణిలాగా ఇక్కడికి రావటం అనేది నిజంగా నాకు అలా ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది. ఆవిడని చూడంగానే అమ్మ మేడం వచ్చేసారు అన్నట్టు ఉంటుంది. సో ఆవిడకి నా వంతుగా నేను వేయాలనుకుంటున్నాం, ఇద్దరం కలిపి. యా అమ్మ కల్పన. షాల్ వేయటం అంటే ఒక క్లాత్ గుడ్డ మొక్క తీసుకొచ్చి కప్పటం కాదండి, మన ఆత్మని ఆవిడికి పరిచినట్లు. సన్మానం కూడా కాదు, మన ఆత్మని ముందుకు ఎవరు తీసుకొచ్చి చూపించలేం, గుండెలు తెరిచి చూపించలేం. అలాంటిది హత్తుకున్నట్లుగా తీసుకొచ్చి ఆవిడని కప్పడం అన్నమాట. దాంట్లో అంత అర్థం ఉంటుంది. ఏదో ఆ షాల్స్ని ఆ కింద పడేద్దాం, ఎవరికైనా కప్పినప్పుడు దాన్ని తీసుకెళ్ళి కిందో ఎక్కడో పారేయకండి, బీరువాలో భద్రంగా దాయండి. లేకపోతే తీసుకెళ్ళి దేవుళ్ళకైనా వేయచ్చు, లేదు అంటే పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొకరికి సన్మానం చేయొచ్చు. అంతేగాని చాలామంది ఈ మధ్య షాలే కదా అని కింద పడేస్తున్నారు. అది మీ గౌరవం అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం, ఆ గౌరవాన్ని కింద పడేయద్దు దయచేసి. అమ్మ మీకు ఈ రోజున నేను ఈ షాల్ మీకు ఇచ్చానంటే హార్ట్ఫుల్గా మిమ్మల్ని హత్తుకున్నట్టే. అలాగే స్త్రీమూర్తి అయినటువంటి పరిపూర్ణత పొందిన మా అక్క ఇక్కడ ఉన్నారు వదిన, మీరు కూడా ఒక్కసారి ఇలా వస్తే మేము కూడా సన్మానించుకుంటాము. యా ఇస్తాను తప్పకుండా. ఆయన మాట్లాడకుండా అయితే వదిలిపెట్టాం మేము. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే సతీమణి సావిత్రిబాయి ఫూలే గారు మరి స్త్రీకి విద్య ఎంతో అవసరమని చెప్పి పూర్వకాలం మరి సనాతన ధర్మం ప్రకారం స్త్రీ ఇంటికే పరిమితం, బయటికి రాకూడదు, చదువు నేర్చుకోకూడదు. ఆ పరిస్థితుల్లో ఆవిడ అందరినీ ఎదిరించి మరి స్త్రీకి విద్య కావాలనే సదుద్దేశంతో ఆవిడ స్త్రీలకి విద్య అక్షరాస్యత నేర్పింది ఆవిడ. ఈ సందర్భంగా మరి ఆవిడ గుర్తు చేసుకుని ఆవిడ కోసం ఒక్కసారి కరతాళ ధ్వనులు. సావిత్రిబాయి ఫూలే మరి స్త్రీ కోసం విద్య మొట్టమొదట ఆలు దిద్దించిన అమ్మాయి ఆవిడ స్త్రీ. అలాంటి మహిళలు మంచి వాళ్ళు ఉన్నారు. మరి అందరితో పాటు ఈ రోజున ఎంతో పురోభివృద్ధి చెందారు, మనకన్నా ఎక్కువగా గొప్పగా అన్నీ. ఇప్పుడు ఈ లోకల్ పైలట్లు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా చేశారు మన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు. మరి ఎంత దేశాధినేతలు అయ్యారు. మరి ఈ రోజున కొత్త భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మన భారతదేశంలో చాలా అభివృద్ధి చెందారు. స్త్రీలు ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా మరి చట్టాలు ఇంకా మారాలి. మరి ఈ సందర్భంగా ఉమ్మడి కుటుంబం సినిమాలో ఘంటసాల గారు ఆలపించినటువంటి లేచింది మహిళా లోకం అనే పాటని మా శ్రీనివాసరెడ్డి గారు గుణమ్మ కథలో పాట, లేచింది మహిళా లోకం, తప్పకుండా లేచింది మహిళ తప్పకుండా పాడతారు అనే పాటలు పాడాలి. అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు ప్లీజ్ వెల్కమ్ అండి, ఒకసారి రండి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఓకే రూపశ్రీ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఒకసారి చప్పట్లు కొట్టండి, కొంచెం నీరసంగా ఉంది అందుకని. ఎందుకంటే అన్నగారు వచ్చారంటే పాటల హీరో అని నేను సంవత్సరం కిందటే పెట్టాను, అవునా కదన్న? ఏ పాటైనా అవలేలో పడతాడు. అందుకని ఇప్పుడు లేచింది మహిళా లోకం అనే పాట పాడితే అందరం హ్యాపీగా ఉండాలని
వదిన గారికి అన్న గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అలాగే రూపశ్రీ గారు ఎప్పటి నుంచో ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా ఆవిడ ఒక ప్రముఖ సింగర్గా ఇక్కడ నిలబడిపోయి తన వంతు బాధ్యతగా ఉన్నారు. సో చిరు సన్మానం ఆవిడ గారికి కూడా. మీరు కల్పన గారు యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా పరిచయం అవుతున్నారు. ఆవిడ వైద్య రంగంలో ఒక సిస్టర్గా పనిచేస్తూ ఎన్నో వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఆవిడ చేతుల మీదుగా మీకు సన్మానం ఇప్పించాను. అంతా మీకు మంచి జరగాలి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అని ఆవిడ ఆశీర్వాదం మీకు కావాలనుకోండి. ఎందుకంటే ఆవిడ ఎన్నో చేతులతోటి వాళ్ళ ఆరోగ్య సమస్యలను తీర్చిన వాళ్ళనమాట. ఆ రీజన్తో నేను వేపించాను. అలాగే మేడం తనకిస్తాను. నేను ప్రత్యేకించి ఆ కార్యక్రమం కూడా ఉంది, సంపూర్ణంగా చేయాలనుకుంటున్నాను. అంటే ఇది అనుకోకుండా చేసినటువంటి ప్రయత్నం అన్నమాట మేము. అలాగే కల్పన గారు ప్లీజ్ ముందుకు రండి, ఏం పర్వాలేదు. మీలాంటి వాళ్ళకంటే ప్రతి వాళ్ళని దగ్గరగా చేర్చుకోవటం. బయట ఎవరికన్నా వస్తేనే దగ్గు వస్తేనే మనం దూరంగా కొంచెం పారిపోతాం. అలాంటిది కరోనా డేస్లో కూడా వాళ్ళు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ప్రాణాలని తెగించి వాళ్ళు నిలబడి పోరాటం చేసినందుకు ఏదైనా స్త్రీ మూర్తి అంటేనే శక్తి స్వరూపిణి. సో అందులో కూడా ఆవిడ ముందున్నారు. నేను తెలుసుకున్నాను, అన్నాలు ఇవ్వడం కానీ వాళ్ళు వైద్య సేవలు చేయించడం కానీ ఆల్మోస్ట్ ఎక్సలెంట్ అండి. ఆ జాబ్ అనేది అసలు ఎవరు చేయలేరు. అలాంటిది స్త్రీమూర్తులు కూర్చొని అక్కడ మాకేమొస్తుంది అనుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరున్నారు అనేది బెదురు లేకుండా చేసినటువంటి ఆ ప్రయత్నానికి శిరస్సు వంచి ఈ సత్కారం. జూనియర్ మదర్ తెరీసా అనే బిరుదు ఇక్కడ కవితలు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలే ఈ బిరుదుని అందించడం జరిగింది. నిజంగా ఉమెన్స్ డే రోజున మీకు అలాంటి పేరు రావటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా స్టేజ్ మీదకి వచ్చినా రాపోయినా ఆవిడ సత్కరించడానికి అర్హులరు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు కూడా వచ్చినందుకు. అలాగే ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు రావాలి. క్యాప్ పెట్టుకున్నంత మాత్రాన మేము గుర్తుపట్టకుండా ఉండము. ఒక్కసారి పాట పాడతారు. హలో, ముందుగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా అన్ని కార్యక్రమాలు వేరండి. ఈ ఉమెన్స్ డే సందర్భంగా అన్నగారు ఈరోజు పెట్టిన కార్యక్రమం చాలా విశిష్టమైనది. అన్నగారికి వదిన గారికి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా నడుపుతున్న మా ఉషారెడ్డి గారికి, అలాగే గాయని గాయకులకి అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లండి, ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిదంట. పడుకునేటప్పుడు అవి కూడా ఒక వ్యాయామంగా హెల్త్కి మనకే కదా మంచిది అని గట్టిగా కొట్టేసేయండి. అలాగే థ్యాంక్ యూ అన్న, మంచి ప్రోగ్రాం మాకు అందించినందుకు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, గద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడూ చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా వినుకోబులమ్మా, ఇప్పుడే చెబుతా వినుకోబులమ్మా, ఇప్పుడే చెబుతా వినుకోబులమ్మ. బిసన్న చెప్పిన వేదము కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలో, పట్టణాలలో ఉద్యోగాలు, పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా,
అది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో స్త్రీల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో స్త్రీల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులను దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపిన దేవత ఈ చేయిన్నడు వీడక, దారి చూపిన దేవత ఈ చేయిన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడసేరా. దారి చూపిన దేవత ఈ చేయిన్నడు వీడక, మనసు లేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో, మమత తెలిసి మనిషినైది చల్లని నీ చేతిలో, కనులు తెరిసిన వేళలో నీకేమి సేవలు చేతును. దారి చూపిన దేవత ఈ చేయిన్నడు వీడక, మరపురాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము, కనులు కూడా మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము. ప్రేమ నేర్చిన పెన్నిది, ఆ ప్రేమ నిన్ను దీవించని. దారి చూపిన దేవత ఈ చేయిన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడసిరా. దారి చూపిన దేవత ఈ చేయిన్నడు వీడక.
మంచి పాట వేసుకుందాం. అసలు అదర కొట్టేశారు ఈ పాట, సెంటిమెంట్ ఎక్కువైనట్టుంది. ట్రాక్షన్ థ్యాంక్ యూ సో మచ్. రేష్మ గారు ప్లీజ్ మీరు ఒక మంచి సాంగ్ పాడాలి.
మల్లెపూలు గల్లుమన్నది పక్కలోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా. వేడుంది వంటిలో దోనుంది మనసులో, పోలేదంత కోరికలు తీర్చుకోనా. మల్లెపూలు గల్లుమన్నవి పక్కలోనా, అర్రే చల్లగాలి గిల్లుతున్నది సంబరాన. ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోనా. చిలిపి నవ్వులో ఆ నవ్వు వెలుగులో, నా సొగసు ఆరబోసి మెరిసిపోనా. వండి నవ్వులో నీ పెదవి ఎరుపులో, నా వయసు పొంగిలే కలుసుకోనా. గంగలాగా ఊరికి రానా, కడిగిలాగా కలుసుకోనా. నా బడిలో ఉయ్యాలలో గించనా. నా ఎగటి నిన్ను చేతితో కొట్టనా. నీ తోటి బ్రతుకంతా ఒక వింత గిలగిల్లా అనిపించి మెప్పించి ఒప్పించుకోనా. మల్లెపూలు గల్లుమన్నది పక్కలోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా. ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోనా. నీ ముద్దు ముగ్గులో నీ పళ్ళ సద్దులో, పొద్దు మునిగి తేలి మురిసిపోనా. నీ మెత్త మెత్తని సరికొత్త మత్తులో, నే చిత్రంగా హత్తుకోనా. గుండెలోనా నిండిపోనా. ఎండిపోయి ఉండిపోనా. నీ ప్రేమను రేలు చల్లునా. నీ ఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా. బంగారు ముడివేసి ఎందాలు మోయేసి, అనురాగ గచ్చను చేయుకోనా. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా, చల్లగాలి గిల్లుతున్నది సంబరాన. ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోనా. గల్లుమన్నది పక్కలోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా. వేడుంది వంటిలో తోనుంది వయసులో, బోలెడంత కోరిక తీర్చుకోనా. ఈ పిల్లగాల నన్ను డామినేషన్ చేసింది. నేను ఎప్పుడు డామినేట్ చేయగలను అసలు. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. భూమిలోన మల్లియలాయే, దివిలోన తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. భూమిలోన మల్లియలాయే, దివిలోన తారకలాయే నీ నవ్వులే. కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది, కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది.
లేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలో భూమిలో నా మళ్ళీ ఎలాగే దివిలో నా తారకలాగే నీ నవ్వులే దివిలో నా తారకలాయే నీ నవ్వులే అందాన పయ్యదనేనై ఆడాడనా కురులందు కుసుమము నేనై తెరరేలా నీ చేతుల వీరను నేనై పాట పాడనా నీ చేతుల వీరను నేనై పాట పాడనా నీ తిరుమల కుసుమేనై పొంగిపోదునా రాజాను ప్రేమ లేఖలెన్నో ప్రేమ లేఖలెన్నో థ్యాంక్ యూ వెరీ మచ్. కొలు మగల్ల కౌకే కకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా లాడుగా అందాలన్నీ సాటుగా ఇస్తావా కొలు మగల్ల కౌకే కకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా
తిన్న కోలు కొల్లమ్మ గల్ల కోగే పగెత్తుకెళ్ళి కోరిల్లు ఇచ్చుకోవా చేలో నీ సోకులన్నీ సోలోగా పాడకుండా నా ముద్ద పుచ్చుకోవా లాడుగా ఉండాలని చాడుగా ఇస్తావా ఘాటుగా కౌగిలించి మార్చుకోమంటావా కోలమ్మ గల్ల కోగే పగెత్తుకెళ్ళి కోరిల్లు ఇచ్చుకోవా చేలో నీ సోకులన్నీ సోలోగా పాడకుండా థ్యాంక్ యూ ఆయన నన్ను నవ్వు చూసే పడిపోతున్నారు ప్రతిరోజు. ఓరైల కోసం తిరిగాను దేశం ఒక లైల కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా, లైలా. ఒక రెడ్డి కోసం శ్రీవారి లోకం మా రెడ్డి కోసం శ్రీవారి కోసం ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు తడి కోసం రెడ్డి మా శ్రీవారు ఓగలేల కోసం తిరిగాను దేశం ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలు పట్టుకుని అడిగాను లైలా ఏదని లైలా ఏదని ఇక్కడే ఉందిగా. స్వర్గానికి దారులు వెతికి ఇంద్రుని పట్టుకుని అడిగాను లైలా ఏదని నా లైలా ఏదని మన పక్కన నువ్వు ఉంటే చుక్కలు పట్టుకుని అడిగావు కన్నుల ముందు కనిపిస్తుంటే కన్నుల మోసుకు వెతికావు ప్రతి చోట తన కోసం ప్రతి చోట తన కోసం ఒక మజను కోసం వెతికాను లోకం ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం లక్ష్మీ 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 ఒక లైలా కోసం తిరిగాను దేశం పగలు రేయి మందం వేసి కృష్ణుని భక్తుకు ప్రతిమాలను మగను ఏడని నా మగను ఏడని రంభా పూర్వచి ధైర్యం చేసి స్వర్గం ఇడిచి వచ్చాను ఏదన్నా ఆలయని ఇల్లు వాకిలి వదిలేస్తే నన్ను ఊసి అంటావు నీకోసమే పుట్టొస్తే
అన్న మీ లైన్లో ఇక్కడే ఉన్నారు, నా మజను మా ఇంట్లో ఉన్నారు. ఇద్దరి కోసం వేదంతో పాడాము, సక్సెస్ అయింది. అలాగే అన్న చెల్లెళ్ళ పాట కూడా పాడేస్తే ఈవెంట్ సక్సెస్ అవుతుంది. ఒక కొమ్మకు పూసిన పూలం అనురాగం మనదేలే, ఒక గోగిని వెలిగిన దివ్వెల మమకారం మనదేలే. చెల్లెమ్మా నీవే నా ప్రాణమో, ఓ చెల్లెమ్మా నీతోటిదే లోకమో. ఒక బొమ్మకు పూచిన పూలు అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్యలో మమకారం మనదేలే. అన్నయ్యా నీవేను నా ప్రాణము, ఓ అన్నయ్యా నీతోటిది లోకము. మా చెల్లెనవ్వు సిరిమల్లెపూ పలికించనాలో రాగాల వీణ. మా అన్న చూపు మేఘాల మెరుపు కురిపించినాలో పన్నీటి వాన. ఇది కరగని ఎరగని కలగా ఎద నిలిసేనులే కలకాలం. చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించెనులే చిరకాలం. ఈ బంధం సాగేను ఏ నాటికి, ఆ దైవం దీవించుము మాటికి. మా ఇంటి పండ్ల చిన్నారి చెల్లి నా కంటి పాప బంగారు తల్లి. ఈ చోట ఉన్నా ఏ చోట ఉన్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా. మమకారం మనకే సొంతం, విడరానిది అనుబంధం. ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ. ఈ బంధం సాగేను ఏ నాటికి, ఆ దైవం దీవించుము మాటికి. ఒక కొమ్మకు పూసిన పూలో అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్వెల మమకారం మనదేలే. చెల్లెమ్మా నీవే నా ప్రాణమో, ఓ అన్నయ్యా నీతోటిది లోకము.
తోడి వెళ్దావా బంగారు కొండ మీద శృంగార తోడరా చిలగొంది తెమ్మంటావా చిలగొంది తెమ్మంటావా ఏడేడు వారాలన్న కలిస్తే రమ్మంటా హారానికే అగ్రహారాన్ని రాసిస్తా అందాల కని ఉంది నువ్వు చూసుకో నీ కందాక పని ఉంటే నన్ను చూసుకో నేను బంగారంగానో నా వంట సింగారంగాను వజ్రాల మాడలోన వైడూర్యమంటి నన్ను వాటయ్యవద్దంటావా వరాల బందిట్లో విరహాలు నీకేలా రతనాల ఉంగిట్లో రాగాలు తీయాల మేలైన దొరుకుంది మేలమాడుగో ఓ గీటురాయి మీద దాని గీజుగో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారగాను జోరు మీద ఉన్నావు జోడు కడతావా మరి వాళ్ళ మీగడంత తోడి పెడతా పాడమంటారా వద్దంటారా లే 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 నా రాజా లే లే నా రాజా లే 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 నా రాజా లే లే నా రాజా లేవనంటావా నన్నే లేపమంటావా నిద్ర లేవనంటావా నన్నే లేపమంటావా లే 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 నా రాజా లే లే నా రాజా పిట్ట పిట్టలాడే పచ్చి వయసు పైపరికొచ్చింది వచ్చి వచ్చి మెరమెరలాడే నేను మెచ్చగా తగిలింది పిట్ట పిట్టలాడే పచ్చి వయసు పైపరికొచ్చింది మెరమెరలాడే నేను మెచ్చగా తగిలింది వెచ్చని మత్తు వెచ్చని ముద్దు వద్దుగా కుదిరింది ఇద్దరు ఉంటే ఒక్కరికేలా నిద్ర వస్తుంది రా 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 రావే నా రోజా రావే నా రోజా రా నా రోజా రావే నా రోజా రాత్రిరయ్యిందా నన్ను లేచిరమ్మందా రాత్రిరయ్యిందా నన్ను లేచిరమ్మందా లే 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 నా రాజా లే లే నా రాజా
కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం అంతగానే ఏం లేదు. ఎర్రని కొర్రదనంలో సొరుగు సాగాయి, ఎర్రని కొర్రదనంలో సొరుగు సాగాలి. తాగిన రాత్రి తాగని పగలు ఒకటి కావాలి, తాగిన రాత్రి తాగని పగలు ఒకటి కావాలి. కృషి తగిలింది అక్క దుఃఖ చక్కని సొక్క అప్పుడు ఇవ్వాలి. నా రోజా నా రోజా రాత్రిరయ్యిందా నన్ను లేచిరమ్మందా, రాత్రిరయ్యిందా నన్ను లేచిరమ్మందా. మీరెంత ఇదిగా పాడినా ఆయన భీష్ముడులు అంటాడు, మరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదలరు. ఎల్లువచ్చి గోదారమ్మ ఇలా కిలా పడ్డారమ్మో, ఎన్నెల్లొచ్చి రెండు పూలు వెండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు దాటి అందాలను పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే మా సొగాడు ఆగడ పిల్లోడైనా నీ ఓడు, ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడ పిల్లోడైనా నీ ఓడు. కళ్ళల్లో అందాల విందమ్మ నవ్వు, వాటించుకుంటే వందెల పంట వద్దంటే విందమ్మ నవ్వు. చెయ్యద చేమంతి బుక్క చెంగాబి గన్నేరు మొక్క, చెయ్యద చేమంతి బుక్క చెంగాబి గన్నేరు మొక్క. చూడుని చూడు ఎలువచి గోదారమ్మ ఇలా కిలా పడ్డారమ్మో, కొంగు దాటి అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడ పిల్లోడైనా నీ ఓడు.
వెళ్ళిపోతుంటే కట్టెయ్యన తాలి బొట్టు నా మడకి ఎరుతోడు ఎరండి నవ్వురు తోడు నీ తోడులో ఊపిరాడు ఇల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకెల్లా పడ్డాదమ్మ ఎన్నెల చిరిల్లు పూలు వెండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఒల్లమ్మ రవమ్మ ఆగమండరేనమ్మ సొగాడు ఆగడల పిల్లోడైనా నీ ఓడు ఆగడాల పిల్లోడా నా సోగాడా జగలు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డే చప్పుడైనదో తట్టుకోదడే తమాషా ఇచ్చుకోవడే మజాగా లేదా సీకట్లో నీ ఒళ్ళు శృంగారు కావిలు అయ్యాలిలే సోకుపూరి గులాబించి మారకులేసింది నన్నంటుకో చిన్నంటుకో జున్నంటుకో జగలు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డే చప్పుడైనదో తట్టుకోదడే తమాషా ఇచ్చుకోవడే మజాగా వంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్ళంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు నీ గాలికి పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో నీ చూపుకి ఊపు ఊరు దాటేను ఉల్లాస నీళ్ళల్లో ఉత్తమైన గుమ్మందమో ఒత్తుకున్న వడ్రానమో గంట కొట్టి కౌగిల్లోనా మువ్వ గోపాల రమ్మంది ముద్దొచ్చి పొమ్మంది పువ్వెక్కడా జివ్వు జివ్వంటూ నా గుండు గూడెక్కి కూచింది నీ గోడలో నీ రెండల్లో నీ గుండెల్లో గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కొట్టు తప్పుతున్నదో గుడ్డే సపోడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోడే మజాగా దిన్న 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 దిన్న
సూర్యుడొచ్చి పుట్టేను దివాలు చూపుల్లో. పంచదార పందిళ్ళలో మంచు తేనె సందడిలో పాలు పంచుకోరైన ప్రాయం. వంగ తోటల్లో బాగుంది వయ్యారు వడ్డీలు చెల్లించిపో. కొత్త కవిత పుట్టించి కళ్ళంతా చేసేసి వేడెక్కిపో. వేధించుకో వేడాడుకో. గజగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో. తట్టు తట్టుతున్నదో గుడ్డే చప్పుడైనదో. పట్టుకోదడే తమాషా ఇచ్చుకోవడే మజాగా. లేక చీకట్లోని వాళ్ళు శృంగారు కావిళ్ళు వెయ్యాలిలే. సోకు పూరి కులమిచ్చి మారకు లేసింది నన్నందుకు. చిమ్మింటిలో జిమ్మింటిలో. గజగలు మన్నదో గుండె జల్లు మన్నదో. తట్టుతున్నదో గుడ్డే చప్పుడైనదో. పట్టుకోదడే తమాషా థ్యాంక్ యూ అండి. మరి ఈ అమ్మాయి నిన్న ప్రోగ్రాం పెట్టి దుమ్ము రేపింది. మరి వాళ్ళ అమ్మాయితో పాటు నా అదృష్టం. నిన్న అవకాశం కుదరలేదండి, ఈరోజు పాడదామని. మధుర భావాలకు మాల మనసులో పూసే ఈ వేళ. పసిడి కలలే ఒసి ఊరించే ప్రణయ రాగాలు పలికించే. మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ. ఎదను అలరించు హారములో పొదిగి తిరిగిన్ని పిన్నిదులో. ఎదను అలరించు హారములో పొదిగి తిరిగిన్ని పిన్నిదులో. మరువరాని మమతలన్నీ మెరిసిపోవాలి కన్నులలో. మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ. ఇరులతులతో చెల్లి ఉన్నా కరుణ తిలకేవు నా పైన. ఈ పిల్లకేదో అయ్యింది. తిరులతులతో చెల్లి ఉన్నా కరుణ తిలకేవు నా పైన. కలిమి కన్నా చెల్లిమి మిన్న కవులు మనులెల్లో నీలోన. మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ. ఒకే పదమందు పయనించి ఒకే గమ్యం ఆశించి. ఒకే పదమందు పయనించి ఒకే గమ్యం ఆశించి. ఒకే మనసై ఒకే తనువై ఉదయ శిఖరాలు చేరితిమి. మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ. పసిడి కలలే ప్రణయ కలిగించే.
థ్యాంక్ యూ